వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి ఒక చిన్న వాక్యాన్ని దయచేసి మనం చదువుకుందాం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 31వ వాక్యాన్ని దయచేసి మనం చదువుకుందాం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 31వ వాక్యం. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పిరి. ప్రైజ్ ద లార్డ్. ఈ చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నీ కుటుంబం ఎలా ఉండాలి అనేది పరిశుద్ధ గ్రంథ బైబిల్లో చక్కగా మనకు బోధిస్తూ ఉంది. దేవుని సన్నిధిలో మన కుటుంబం ఎలా ఉండాలి అని అంటే, ఇదిగో ఈ చివరిలో రాయబడినటువంటి మాట ఏంటంటే, నీ ఇంటి వారు రక్షణ పొంది ఉండాలి అని దైవజనుడు పౌలు గారు చక్కగా ఈ మాటను చెప్పారు. ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, పౌలు శీలను స్వార్థను ప్రకటిస్తూ ఉంటే వారిని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసినప్పుడు వారు రాత్రంతయు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయించు వచ్చారు. వారు చెరసాల్లో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా ప్రభునామాన్ని మహింపరుస్తూ వచ్చారు. ఆ జైల్లో ఉన్నటువంటి ఖైదీలు కూడా వీళ్ళందరూ వాళ్ళ చుట్టూ కూర్చున్నారు. వాళ్ళ చుట్టూ కూర్చొని వారు పాడుతున్న పాటలు, ప్రార్థనలు వింటూ చక్కగా వారు కూడా ఆనందిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితిలో సడన్గా అక్కడ భూకంపం అనేది కలిగింది. ఎప్పుడైతే భూకంపం వచ్చిందో అప్పుడు ఆ జైలు పునాదులు ఏమైపోయాయంట, కదిలిపోయాయి. ఒక్కసారి ఆ జైలు ఉన్న వాళ్ళందరూ భయానికి గురైపోయారు. చెరసాల పునాదులు కదల్చబడి తలుపులన్నీ తెరవబడ్డాయి. అప్పుడు ఈ పరిస్థితిని చూసి ఆ చెరసాల అధిపతి ఏం చేశాడంట, ఖైదీలందరూ పారిపోయారేమో, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నా ఉద్యోగం పోద్ది కదా అని ఆ భయముతో ఆయన వారి యొద్దకు వచ్చారు. వారి యొద్దకు వచ్చేటప్పుడు వారు ఏం చేశారంటే, దీపమును వెలిగించుకొని వారి యొద్దకు వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే ఆ చెరసాల అధిపతి ఇంకా అందరూ పారిపోయారు, ఇంకా నేను బ్రతకటం వేస్ట్ అని చెప్పి తనను తాను ఏం చేశాడంట, ఒక కత్తి పట్టుకొని పొడుచుకుపోయాడు. తనను తానే నేను చావటం తప్ప ఇంకా బ్రతకటం వేస్ట్ అనుకొని తన్ను తాను పొడుచుకుపోయాడు. అప్పుడు దైవజనుడు పౌలు గారు ఒక మాట చక్కగా చెప్పారు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, మేమందరము ఇక్కడే, చెప్పండి, మేమందరము ఇక్కడే ఉన్నాము. నువ్వు ఎటువంటి ఏ అపాయము చేసుకోకూడదని చెప్పి దైవజనుడు పౌలు ఆ చెరసాల అధిపతితో చెప్పాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగములో మనం గమనించినట్లయితే 32వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అతనికిని అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యమును బోధించిరి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, ఈ చెరసాల అధిపతి వారి యొద్దకు వచ్చి జరిగినవంటి ఆ విషయాలను
పరీక్షించి, పరిశోధించి, గమనించి, గుర్తించి ఏ ఖైదీ కూడా పారిపోకుండా ఉన్నందువలన అతడు ఆశ్చర్యపడిపోయి ఆ పౌలు గారితో అంటున్నారు, ఇదిగో ఇంత భయంకరమైన పరిస్థితి, ఇంత భూకంపం వచ్చినా, జైలు పునాదులు కదిలినా, తలుపులన్నీ తెరవబడ్డా ఒక్క ఖైదీ కూడా పారిపోలేదు. దీనికి కారణం మీ యొక్క ప్రార్థన ప్రతిఫలం. అప్పుడు ఈ చెరసాల్లో ఉన్న ఖైదీలందరూ పౌలు గారు చుట్టూ ఉన్నప్పుడు ఆ చెరసాల అధిపతి ఆశ్చర్యపడిపోయి వెంటనే పౌలు గారి దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా, ఈ రాత్రి రక్షణ పొందుటకు మేమేమి చేయవలెను? చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. చూడండి, ఈ అధికారి చెప్తున్న మాట ఏంటి? రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అని చెప్పి అడిగినప్పుడు ఆ రాత్రి దైవజనుడు పౌలు గారు ఇదిగో ఈ విషయాన్ని వారితో తెలియచేశారు. ఆ రాత్రి గడియలోనే ఏంటంటే 33వ వాక్యం, ఆ రాత్రి గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, చదవబడినటువంటి విషయాల్లో మనం గమనించినట్లయితే దైవజనుడు పౌలు గారు ఏం చేశారంట? ఒకటి, వారికి వాక్యాన్ని అందించారు. రెండోది, వారి గాయములను కడిగిరి. అంటే వారికి ఉన్నటువంటి బాధ, ఆ దుఃఖము నివారణ కలిగేటట్లు దేవుడు పౌలు గారి ద్వారా ఆ చెరసాల అధిపతి యొక్క ఇంటి వారి విషయాల్లో గొప్ప కార్యాన్ని చేశాడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, మనం సాధారణంగా గమనించినట్లయితే ఒక జైలు తలుపులు తీసేస్తే ఖైదీలు ఉంటారు చెప్పండి, ఏం చేస్తారు? ఎవరికి ఇష్టం వచ్చినట్టు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పారిపోతారు, తప్పించుకొని వెళ్ళిపోతారు. కానీ అక్కడ ఖైదీలు ఎవరు కూడా పారిపోలేదు. అది దేవుని యొక్క చిత్తం. రెండోది, భూకంపం వచ్చి పునాదులు కదల్చబడ్డా ఏ ఒక్కరికి ఒక దెబ్బ తగ్గలేదు. అది దేవుని యొక్క చిత్తం. మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఉన్న ఖైదీలందరూ కూడా దేవుని మాటలు వింటున్నారు. దేవుని మాటలు విని ఎందరో విశ్వసించి మారు మనసు పొంది పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు కొరకు వారు సాక్షిగా నిలబడ్డారు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఈ చెరసాల అధిపతి పౌలు గారి దగ్గరికి వచ్చి మాట చెప్పాడు, రక్షణ పొందుటకు మేమేమి చెయ్యాలి? ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబం ఎలా ఉండాలంటే రక్షణ పొందిన కుటుంబంగా చెప్పండి. రక్షించబడిన కుటుంబం. నీ కుటుంబంలో రక్షణ కనపడాలి. నీ కుటుంబంలో రక్షణకు సంబంధించిన గుర్తింపు కలగాలి. ఎప్పుడైతే ఈ కుటుంబానికి రక్షణ కలుగుతుందో ఆ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు పౌలు గారు ఈ మాటను చక్కగా చెప్పారు. మరొక మాట కూడా చూడండి, 16వ అధ్యాయం 15వ వాక్యం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఆమెయు ఆమె ఇంటి వారును రక్షణ బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొనిను మమ్మల్ని బలవంతము చేసిన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, ఈమె ఒక చిన్న వ్యాపారం చేసుకొని ఉండేది. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో రాయబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. చూడండి, ఈమె తుయతైర పట్టణస్థురాలు. ఈమె చిన్న వ్యాపారం, ఊదరంగు పొడి అంటే పసుపు పౌడర్ అనుకోండి, లేకపోతే ముగ్గు పౌడర్ అనుకోండి, లేకపోతే కారం పొడి అనుకోండి, లేకపోతే ఇంకా ఏదైనా అనుకోండి. ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఆమె దేవుని సన్నిధిలో నడిపించబడుతూ వచ్చేది. చిన్న వ్యాపారం చేసుకుంటూ ఆమె చక్కగా
దైవజనుడు పౌలు గారు ఏ ప్రాంతంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ చోట వెళ్ళినా సాయంత్రానికి ఈమె ఎక్కడ ఉండేదంట? పౌలు గారి సభలో ఉండేది. ప్రైజ్ ద లార్డ్. చూడండి, మీరేం చేస్తారు చెప్పండి? చిన్న వ్యాపారం పెట్టుకొని ప్రార్థనకు రండి అంటే ఏడ కుదురుతుంది? మాకు జరిగేది కొద్దిగా చిన్న వ్యాపారం. ఆ వ్యాపారం కూడా ఎప్పుడు 7 గంటల నుంచి 9 గంటల దాకే. ఎప్పుడు? ప్రార్థన టైంలోనే వీళ్ళకి వ్యాపారం జరుగుతుందంట. మిగతా టైంలో వ్యాపారం జరగదు. మిగతా టైంలో ఎందుకు వ్యాపారం జరుగుతుంది? షాప్ మూసేసి టీవీ పెట్టుకొని సీరియల్ చూసుకుంటూ ఇంట్లో కూర్చుంటే వ్యాపారం జరుగుతుందా? నీకు రావాల్సిన వ్యాపారం అంతా పక్కనున్న షాప్ వాడికి పోతుంది. సమయోచితమైన ఆలోచన ఉండదు, కొంతమందికి జ్ఞానం ఉండదు, భయం ఉండదు, భక్తి ఉండదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈమె చక్కగా దైవజనుడు పౌలు గారితో చెప్తున్న మాట ఏంటి? నేను విశ్వాసము గలదానని మీరు ఎంచిన ఎడల మీరు నా ఇంటికి వచ్చి ఉండొచ్చు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇలాంటి విశ్వాసులు ఎవరు ఉన్నారండి? చెప్పండి, ఉన్నారా ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో? పాస్టర్ గారండి, మేము విశ్వాసం గలదానమని మీరు ఎంచిన ఎడల మేము రక్షించబడిన వారమని మీరు అనుకున్న ఎడల మీరు మా ఇంట్లో వచ్చి ఉండొచ్చు అని అంటారా? పాస్టర్ గారు అడుగుతున్నారంటే ఇక్కడ తలుపులు మూసేసి లోపల పోయి ఉంటారు. చిన్నపిల్లలు వాళ్ళు చెప్తారు ఏమని? మా అమ్మ నాన్న లేరని చెప్పు అంటాడు. కొంచెం జ్ఞానం గల్లోడైతే ఏం చేస్తాడు? అమ్మ నాన్న ఇంట్లో ఉన్నారు కానీ నన్ను మాత్రం లేరని చెప్పమని చెప్పారు అంటాడు. ప్రైజ్ ద లార్డ్. సింపుల్గా బట్టి ఇచ్చేస్తారు మిమ్మల్ని. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చదవబడిన వంటి విషయాన్ని మనం గమనించినట్లయితే మన కుటుంబం ఎలాంటిదై ఉండాలంటే, నీ నివాసం ఎటువంటిదై ఉండాలంటే దైవ సేవకుని పరిచర్య చేసే కుటుంబంగా. చెప్పండి, ప్రైజ్ ద లార్డ్. మొదటి ఇల్లేంటి? రక్షించబడిన ఇల్లు. ప్రైజ్ ద లార్డ్. రక్షించబడిన ఇల్లుగా ఉండాలి. పాడుపడిన ఇల్లుగా ఉండకూడదు. శపించబడిన ఇల్లుగా ఉండకూడదు. సాతాను సంబంధమైన ఇల్లుగా ఉండకూడదు. నీ కుటుంబం రక్షించబడిన కుటుంబంగా ఉండాలి. పరిశుద్ధమైన కుటుంబం, పవిత్రమైన కుటుంబం, ప్రభువుకు సాక్షిగా జీవించుతున్న కుటుంబంగా ఉండాలి. సాతానుకు చోటిచ్చే కుటుంబంగా ఉండకూడదు. అందుకని ఈమె చక్కగా దైవజనుడు పౌలు గారితో చెప్తుంది. మరొకసారి చదవని మాటని. ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని బతిమాలుకొనెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పండి, ఏమంటుంది? దైవజనుడు ఏమంటున్నాడండి? మేము విశ్వాసులమైతే, చెప్పండి, భయము భక్తి కలిగిన వారమైతే, దేవునికి లోబడి విధేయత కలిగిన వారమైతే మా ఇంటికి వచ్చి ఉండమని ఆమె మమ్మల్ని బలవంతము చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో మనిషి బ్రతకటానికి అన్నీ అవసరమే. నీళ్ళు అవసరం, ఆహారం అవసరం, కష్టపడి సంపాదించుకోవటం కూడా అవసరమే. అన్నీ అవసరమే, కాదనట్లేదు. దానికి ఒక సమయం అంటూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. రాత్రిపూట సూర్యుడు కనిపిస్తాడా? చెప్పండి. రాత్రిపూట సూర్యుడు ఉదయిస్తాడా? పగటి పూట చంద్రుడు ఉదయిస్తాడా? చెప్పండి. మనుషులు పనులు ఎప్పుడు చేస్తారు? చెప్పండి. మనుషులు పగలు పని చేస్తారు. ఆశపోతులు ఏంటండి? దేవుడు సమస్తమును ఇచ్చిన కూడా రాత్రిపూట కూడా వదిలిపెట్టకుండా ఉంటుంటారు. కష్టపడుతూనే ఉంటారు. సరైన తిండి ఉండదు, సరైన బట్టలు ఉండవు, సరైన నిద్ర ఉండదు. ఎడికే కష్టపడుతూనే ఉంటాడు. నిద్ర లేక, ఆహారం లేక ఏంటంటే చివరికి ఏమవుతుంది? అనారోగ్య బారిన పడి వీడు నెల రోజులు తిండి ఆహారం మాని కష్టపడి సంపాదన అంతా అక్కడ డాక్టర్లకు తగలబెడతాడు వీడు, దరిద్రుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక చిన్న వ్యాపారస్తురాలు అంటున్న మాట ఏంటి? తన వ్యాపారమును చేసుకుంటూ దేవుని సన్నిధిని వెంబడిస్తూ దైవ సేవకులను వెంబడిస్తూ
ఆమె ఈ మాటను చక్కగా చెప్పింది. ప్రైజ్ ద లార్డ్. ఆమె ఇంటి వారును బాప్తిసమును పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచిన ఎడల మీరు మా ఇంటికి వచ్చి ఉండమని సేవకుని బలవంతం చేసిందంట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, ఈరోజు నీ కుటుంబం ఎలా ఉండాలి? దైవ సేవకుని నీ ఇంట్లో చేర్చుకొని వారికి పరిచర్య చేసే కుటుంబంగా ఉండాలి. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఒకటి రక్షించబడిన కుటుంబంగా ఉండాలి, రెండోది పరిచర్య చేసే కుటుంబంగా ఉండాలి. ప్రభు సన్నిధిలో పరిచారకులుగా మార్చబడాలి. దేవుని సన్నిధిలో పరిచర్య చేసే కుటుంబంగా ఉండాలి. కొందరు చూడండి, పరిచర్య టైంలో తప్పించుకొని వెళ్ళిపోతారు. మాకు ఎక్కడ కుదురుతుందండి, మాకు ఎక్కడ కుదురుతుంది, వీడికి ఎక్కడ కుదురుతుంది, గుంటల్లోనే కుదురుతుంది. ఏ గుంత? సమాధుల తోటలో కుదురుతుంది. అక్కడ కూడా ఆడ కుదురుతుంది. ఎవడన్నా పాపం భయపడేవాడు అటు చూడడం లేచన్నా భయపడతాడు, భయపిస్తాడు వీడు. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాటలు చక్కగా రాయబడి మరొక మాట కూడా చూద్దాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వాక్యం. యెహోషువ గ్రంథం బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, 24వ అధ్యాయము 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట. చెప్పండి, ఎవరిని సేవించాలి? ఎవరిని ప్రేమించాలి? ఎవరిని చేర్చుకోవాలి? ఎవరితో సహాసం చేయాలి? ఎవరితో స్నేహ సంబంధాలు కలిగి జీవించాలి? దేవుని వాక్యం యెహోషువతో చక్కగా చెప్పుతున్నామంటే మాటలు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చెప్తున్న మాట ఏంటి? యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదురో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదురో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారు, వారి దేవతలను సేవించదురో నేడు మీరు కోరుకొనండి. మీరు ఎవరిని సేవింప గోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ చదవబడిన వంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఒక్క మాటలోనే తేల్చేసాడు. ఒక్క మాటలోనే చెప్పండి, యెహోషువ ఒక్క మాటలో తేల్చేశాడు. ఏంటిదది? మీ ఇష్టం. ఏంటండి ఇక్కడ యెహోషువ అంటున్న మాట ఏంటి? ప్రజలతో అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, మీ ఇష్టం, మీరు ఎవరిని సేవించాలనుకుంటున్నారో మీ ఇష్టం. నేను మాత్రం, చెప్పండి, నేను మాత్రము ఎవరండి? ఇక్కడ కూర్చున్న మనమందరం అనుకోవాల్సిన మాట ఏంటి? ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న నీవును నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే యేసుక్రీస్తును నీ సొంత రక్షకుడుగా నీవు అంగీకరించాలి. పాపాన్ని ఒప్పుకోవాలి. పాపమును విడిచిపెట్టి యేసునద్దకు రావాలి. నీ పాపం నుండి విడిపించగలిగిన వాడు ఒకే ఒక్కడు, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన తప్ప ఎవరు నిన్ను రక్షింపజాలలేరు. హల్లెలూయా. అందుకని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరయ్యా అంటే సర్వశక్తి కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఏ పాపము లేని వంటి వాడు, పాపముల నుండి రక్షించగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నారు. కొంతమందిని మనం అడిగినప్పుడు, అన్నా నువ్వైతే మందిరానికి వస్తున్నావు, అక్క మందిరానికి రావట్లేదు కదా, ఇద్దరు రండి మందిరానికి అన్నాం అనుకో, అక్క అంటది, నాకు ఏడ కుదురుతుంది అన్నా, నాకు ఏడ కుదురుతుంది, నాకు చాలా బలగం ఉంది, ఎందుకు మోసేదానికే? చెప్పండి చెప్పండి, ఏమంటది? నాకు చాలా బలగం ఉందన్న, ఆ బలగాన్ని వదులుకొని రాలేను. ఎందుకని? ఈమెంట ఆ దరిద్రాన్ని వదులుకొని రాలేకపోతుందంట. బలగంతో నీకేం పని? బంధువులతో నీకేం పని?
ఏంటంటే కులం కూడుబెట్టదు, మతము మార్గం చూపదు. ఎందుకండి నీ బలగం నీ బలగం నీకు సమాధానం అనుకరిస్తుందా? శాంతిని ఇస్తుందా? నెమ్మదిని కలుగు చేస్తుందా? నువ్వు కష్టపడాలి, సంపాదించుకోవాలి. ఆహారం తింటే నీ కడుపు నిండుతుంది. అందుకని మతం మార్గం చూపదు, కులమేమో కూడబెట్టదో. నువ్వు కష్టపడి సంపాదించుకుంటేనే నీ కడుపు నిండుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలా చోట్ల నేను చూస్తుంటాను, ఎవరైనా ఇంట్లో చనిపోయారు అనుకోండి, కనీసం వారిని ముఖం చూడటానికి కూడా ఇష్టపడరు, రారు కూడా. ఎందుకని? ఒకవేళ వస్తే ఖర్చులకు ఏమైనా డబ్బులు అడుగుతారేమో అని కూడా రాకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. బంధువులతో నీకు అవసరం లేదు, బలగంతో నీకు అవసరం లేదు. ఈ రాత్రి యేసు క్రీస్తును నీ ఇంట్లో సొంత రక్షకుడుగా నీవు అంగీకరించాలి. ప్రైజ్ ద లార్డ్. పాపాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు నువ్వు జీవించినట్లయితే నీ జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక. అందుకని యెహోషువ అంటున్నాడు, మీకు నచ్చినట్లు మీరు చెప్పండి, మీకు నచ్చినట్లు మీరు బతకండి, కానీ ఒకానొక రోజున తీర్పు దినమున మీరు దేవుని ఎదుట మీరు నిలబడాల్సి వస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకానొక రోజు తప్పనిసరిగా దేవుని ఎదుట నిలబడాలి. నువ్వు చేస్తున్న పాపమును బట్టి, అన్యాయమును బట్టి, అక్రమమును బట్టి తప్పనిసరిగా దేవుని ఎదుట ఒకానొక రోజు నిలబడాల్సి వస్తుంది. ఈ లోకంలో నువ్వు ఏది తప్పించుకున్నా దేవుని ఎదుట నీవు తప్పించుకొన జాలలేవు. ప్రైజ్ ద లార్డ్. నీ పాపమే నిన్ను దోషినిగా చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు ఈ వాక్య భాగం చక్కగా రాయబడి ఉంది. అందుకని మొదటి ఇల్లు ఎలాంటిది చెప్పాలి? రక్షించబడిన ఇల్లుగా నీవు ఉండాలి. రెండోది పరిచర్య చేసే ఇల్లుగా ఉండాలి. మూడోది చెప్పండి, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదం. ప్రైజ్ ద లార్డ్. దేవునితో నిబంధన చేసిన ఇల్లుగా ఉండాలి. తీర్మానము కలిగి ప్రభు సన్నిధిలో అంత్య దినాలలో నీవు నీ కుటుంబాన్ని, నీ భార్య, నీ పిల్లలను, నీ భర్త, నీ పిల్లలను, నీ ఉద్యోగ వ్యాపారమును కాపాడుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. కరోనా వచ్చినప్పుడు ఎవరైనా వచ్చారా మీ ముఖాలు చూడటానికి? తిన్నారా అని అడిగారా? డబ్బులు ఉన్నాయా అని అడిగారా? ఎవరు రాలేదు. వచ్చి ముఖం చూద్దామంటేనే భయం, ఆడిగిపోతే తగులు కొట్టదేమో అని. ఏంటిదే చెప్పండి, ఏంటిదే? ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ తగులుకుంటుందో అని. ఆ తగులుకునే సంగతి తర్వాత, కానీ నువ్వు తగులుకోకూడదు, చూసుకో. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథ లేఖనంలో యెహోషువ చక్కగా చెప్తూ ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, ఇదిగో మీరు అమోరీయుల దేశంలో జీవిస్తూ ఉన్నారు, ఈ ప్రజల మధ్యలో మీరు జీవిస్తూ ఉన్నారు. మీ ఇష్టం, వారి దేవతలను అనుసరిస్తారా లేక సజీవుడైన దేవుని అనుసరిస్తారా అని యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో చెప్తూ ఉన్నాడు. వాళ్ళందరితో ఈ మాట చెప్పాడు. చివరికి ఏమన్నాడు తెలుసా? మీ ఇష్టం, మీరు ఎవరిని సేవించాలో వాళ్ళను సేవించండి, నేను మాత్రం యెహోవాను, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. ప్రైజ్ ద లార్డ్. యెహోషువకు బంధువులు లేరా? అత్తమామ లేరా? పిల్లనిచ్చిన లేరా? వాళ్ళ అమ్మ నాన్న లేరా? బావ బామర్దులు లేరా? ఎడకి వచ్చిన బంధువులు నీకేనా ఉంది? బంధువులు ఇంకెవరు లేరా? కొందరు మాట్లాడుతూ ఉంటారు, ప్రభు నమ్మకం అంటే నాకు చాలా, చెప్పండి ఏముంది చెప్పండి, చాలా బలగం ఉందంట. ఈయనకు చాలా బలగాలు ఉన్నాయంటే ఏం బలగాలు ఉంటే ఉపయోగం ఉంది? ఉప్పు కారానికి పనికిరాని వాళ్ళు ఎందుకు ఆయనకు బలగం? ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచాలి, దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకోవాలి, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా నువ్వు మార్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. మరొక మాట, సామెతల గ్రంథం
3వ అధ్యాయం చివరిగా సామెతల గ్రంథము, బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వాక్యం, 3:33 వాక్యం. నీతిమంతుల యొక్క నివాస స్థలమును దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు ఈ కూడికను ఏర్పాటు చేయటానికి దేవుడు మరి అన్నగారిని, అక్కగారిని, అన్న పేరు వెంకటేశ్వరరావు అన్నగారు, మరి దేవుడు వారిని ఎంతగానో ప్రేమించాడు. వారిని ప్రేమించి వారికి ఉన్న దాంట్లోనే ఒక చిన్న రూమ్ కట్టుకునేదానికి, అది పైన, ఇది అయిపోయినాక మనం ఓపెనింగ్ చేస్తాం పైన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు వారి చేతుల కష్టార్జితమును బట్టి ఒక చిన్న రూమ్ వేసుకున్నారు. దానికి కృతజ్ఞతగా ఈ రాత్రి కూడిక ప్రభు వారు వారి పక్షమున ఏర్పాటు చేయటానికి ప్రభు కృపను చూపారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? నేను అనకూడదు, మీరు చెప్పాలి. ఇప్పుడు నీతిమంతులనా అవినీతిమంతులనా? దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తానన్నాడు? అబద్ధం ఆడేవాడినా, మోసం చేసేవాడినా, పనికిమాలిన పని చేసేవాడినా? దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? నీతిమంతులు, భయము భక్తి కలిగి వాక్యానుసారంగా దేవుని సన్నిధిలో నడుచుకున్న వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతిమంతుడు ఎవరు? ఈ ప్రపంచంలో నీతిమంతుడు ఎవరు అని చూస్తే ఒకే ఒక్కడు. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు? కొంతమంది అనొచ్చు, యేసుక్రీస్తు ఒక్కడే నీతిమంతుడు అయినప్పుడు మరి వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఎవరయ్యా అంటే పాపులే. పాపములోనే పుట్టారు, పాపములోనే చనిపోతున్నారు. ఆ పాపాన్ని విడిచిపెట్టట్లేదు అని అన్నాం అనుకో, వీళ్ళు పాపులు ఎలా అయ్యారో? పెళ్లి చేస్తేనే కదా, ఆడ మనిషిని మగ మనిషిని పెళ్లి చేస్తేనే కదా వాళ్ళకి పుట్టింది. వాళ్ళిద్దరు యథార్థంగానే కదా కాపురం చేసింది. వాళ్ళు కాపురం చేస్తేనే కదా పిల్లలు పుట్టింది. ఎవరన్నారు? పెళ్లి చేస్తేనే పిల్లలు పుట్టారు. పుట్టిన వాళ్ళందరూ ఎవరు? నీతిమంతులేనా? పరిశుద్ధులేనా? ఎలా అవుతారు పరిశుద్ధులు? నీ కోసం పరిశుద్ధాత్మ దేవుడు నీ పాపం నుండి విడిపించడానికి, నిన్ను పరిశుద్ధినిగా చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు సింహాసనమును విడిచి భూమి మీదకి దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నీ కొరకు, నీ పాపము కొరకు ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. నీ పాపం నుండి నిన్ను విడిపించాలని, నిన్ను పరిశుద్ధినిగా చేయాలని, ఆయన సన్నిధిలో నిన్ను సాక్షిగా నిలబెట్టాలని పరిశుద్ధుడైన దేవుడు మన కొరకు ఆయన సిలువలో మరణించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ కొరకు ఆఖరి రక్తపు చుక్క వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన భూమి మీద కార్చాడు. ఆయన మరణించి పునరుత్థానుడై దేవుడు మరలా తిరిగి లేచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన లేవటం మాత్రమే కాదు, ఈరోజు నశించి నాశనకరమైన కూపంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంట? ఒక్కొక్క కుటుంబాన్ని దేవుడు లేపుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న అంబేద్కర్ కాలనీ నివాసులారా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి కుటుంబాన్ని దర్శించునుగాక. ప్రతి కుటుంబంలో దేవుడు అడుగు పెట్టునుగాక. ప్రతి వారి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సన్నిధికి నడిపించబడేటట్లు కార్యములు జరిగించునుగాక. హల్లెలూయా. మనం ఇలా మాట్లాడుతుంటే సాతాను గాడు ఏమంటాడు తెలుసా? నేనెందుకు రానిస్తా, నేనెందుకు రక్షణ కలిగిస్తా, నువ్వు చెయ్యాల్సింది చెయ్యి, నేను చేయాల్సింది నువ్వు తవ్వుతూ ఉంటే నేనేమో బూడుస్తా ఉంటా అంటాడు సాతాను గాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. అందుకని సొలొమోను చెప్పిన మాట ఏంటంటే, నీతిమంతుల, చెప్పండి, నీతిమంతుల యొక్క నివాస స్థలమును దేవుడు ఆశీర్వదిస్తాడు. మొదటి మాట ఏం చెప్పాను? 1 రక్షింపబడిన ఇల్లు, 2 దైవజనునికి పరిచర్య చేసిన ఇల్లు, 3
తనను తాను చెప్పండి, తనను తాను తీర్మానించుకొని ప్రభు సన్నిధిలో జీవించిన కుటుంబం, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించే కుటుంబంగా ఉండాలి. 4వది చెప్పండి, నీతిమంతుని నివాస స్థలమును ఆయన వర్ధిల్ల చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మన కుటుంబం ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో వర్ధిల్లాలి. కొంతమంది ఇల్లు కట్టుకుంటారు, ఇల్లు కట్టుకొని శుభమని ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో గ్యాస్ స్టవ్ తీసుకెళ్ళి పెట్టి గ్యాస్ వెలిగించి అందులో పైన చిన్న కొండ పెట్టి కొండలో ఏం పోస్తారు? పాలు పోసి ఏం చేస్తారు? దాన్ని పొంగమ్మ పొంగు. ఈ పొంగి పొయ్యిలో పడంగానే వెలిగించిన పొంగు ఏమైపోయింది? దీపం. అంటే నీ జీవితాంతం నీ ఇల్లు దీపం మారిపోవాలనే కొంతమందికి తెలియదు. పొరపాటున కూడా ఏ మనిషి అయినా సరే తన ఇల్లు కట్టుకున్నవాడు, పొయ్యి ముట్టించిన వాడు ఎప్పటికీ ఎలుగుతూ ఉండాలి, కానీ ఆర్పేసుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. అది శాపం. కొందరికి తెలియదు ఆ మాట. పొయ్యి పెట్టి వెలిగించి పాలు అందులో డేక్ష పెట్టి పాలు పోసి అది పొంగిన తర్వాత పొంగి పొయ్యిలో పడంగానే పొయ్యి ఏమైపోతే అది నా బతుకు ఆరిపోవాలనే తెలిసినోడైతే ఆ పని చేయడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పిల్లలు ఇలాంటి పనులు అసలు చేయకూడదు. నీ ఇల్లు ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా చెప్పండి, దీపస్తంభం మీద వెలుగుచున్న దీపం వలె ఉండాలి. ఇల్లు వెలుగుతూ ఉండాలి, కానీ ఆర్పేసుకుంటారు ఎవడన్నా? పుట్టినరోజు కేక్ పెడతారు, కట్ చేస్తారు. దీపం ఎందుకు వెలిగిస్తారు? చెప్పండి, ఎందుకు వెలిగిస్తారు? కొవ్వొత్తి ఎందుకు వెలిగిస్తారు చెప్పండి? గత సంవత్సరం అంతా దేవుడు కాపాడి కృప చూపారు, నూతన సంవత్సరం ప్రవేశించాం కాబట్టి దీపము వెలిగించేది. ఆ దీపం వెలుగుతూనే ఉండాలి, కేకు కట్ చేయదు. కొంతమంది దీపాన్ని అది అంటే అర్థం ఏంటి? ఈ సంవత్సరం కూడా నా బతుకు చీకటి బ్రతుకు, ఈ సంవత్సరం కూడా నా బ్రతుకు చీకటి బ్రతుకు అని ముందే దీపాన్ని ఆపేసి ఆ తర్వాత ఈడు ఏం చేస్తాడు చెప్పండి? కట్ చేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి బర్త్డే కార్యక్రమం అయిపోయిందండి. బర్త్డే అయిపోయిన తర్వాత అందరు కేక్ పెడుతుంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు, పట్టుకొని కొట్టాడు. ఎవరికి? బర్త్డే చేసుకునేవాడికి. పెట్టి కొట్టంగానే ఆడ ముఖం అంతా క్రీమ్ అయిపోయింది. మిగతాళ్ళు ఎతుకుతున్నారు వీడిని. వీడు కేక్ పెడతామంటే ఈడు ఆడ ఉన్నాడు చెప్పండి? వాళ్ళ ముందే ఉన్నాడు. ఏం పూసుకున్నాడు? క్రీమ్ అంతా ముఖాన పూసుకొని అట్లే నిలబడి పని చూస్తున్నాడు. వీళ్ళు పెడతారా వాళ్ళు పెడతారని. వీళ్ళు వచ్చి కేక్ తీసుకొని చూసి ఎవరికి పెట్టాలో తెలియక వీళ్ళే నోట్లో పెట్టుకొని వెళ్ళిపోతుంటారు. ప్రైజ్ ది లార్డ్. కేక్ పెట్టింది ఎందుకు? కట్ చేసుకొని చెప్పండి దేనికంటే? తినేదానికే కదా. వాళ్ళకి పెట్టాలా, నువ్వు తినాలా? ముఖాన్ని పూసుకునేదానికే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంట్రా ఈ సంగతి అంటే సరదా. ఈ మధ్య ఒకడు ఏం చేశాడు తెలుసా? ఉంటుంది కదా, ఏంటిదే స్ప్రే ఉంటుంది కదా, ఆ స్ప్రే ఏం చేశాడు? బర్త్డే చేసుకున్నాడు తల మీద కొట్టాడు. కొన్ని క్యాండిల్ వచ్చినాయి కదా, అయ్యేమో ఆరిపోతాయి. పువ్వు అంటాడు, అది ఆరిపోయినట్టే ఉంటుంది. మరలా అంటుకోండి. ఈడేం చేశాడు? ఒకటి తీసి ఎట్టబడి పోయి వాడిని నెత్తి మీద తీసాడు. ఆ బర్త్డే చేసుకున్నాడు, నెత్తి ఎంత తగలు పడిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ముందు రోజు బర్త్డే, మరుసటి రోజు బోడిగుండు చేయించుకొని వచ్చాడు. ఏంట్రా సంగతి అంటే ఇది బర్త్డేకి గిఫ్ట్. ఏంటా గిఫ్ట్? బోడిగుండు చేయించుకోవటం గిఫ్ట్. విచిత్రమైన మనుషులు, విచిత్రమైన కుటుంబాలు. ఏది చెయ్యాలి ఏది చేయకూడదని ఆలోచన ఉండదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు ఏ కుటుంబంగా ఎలా ఉండాలి? నీ ఇల్లు నీతిమంతుని నివాస స్థలముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నీతిమంతుడు అయితే దేవుడు నీ కుటుంబాన్ని చెప్పండి ఏం చేస్తాడంట? వర్ధిల్ల చేస్తాడు. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. చెప్పండి, మొదటి ఇల్లు ఏంటి? రక్షించబడిన ఇల్లు. రెండోది దైవజనులకు పరిచర్య చేసిన ఇల్లు. మూడోది యెహోవాను సేవించిన
ఇల్లు. 4వది నీతిమంతుని నివాస స్థలమును ఆయన ఆశీర్వదించాడు. అంటే దేవుడే మనల్ని వర్ధిల్లా చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం ఎంత కష్టపడ్డా మనం దీవించబడతామని చెప్పండి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తేనే. గాలి ఎవరిది? భూమి ఎవరిది? ఆకాశం ఎవరిది? చెప్పండి. మనం పీలుస్తున్న గాలి, ఆహారం, భూమి, ఆకాశంలో నక్షత్రములు, చంద్రులు, సూర్యుడు సమస్తమును ఎవరిదే? సజీవుడైన దేవునిది. ప్రైజ్ ద లార్డ్. ఒక్క నిమిషం దేవుడు గాలిని బంద్ చేస్తే నీ అందసందాలను ఎగిరిపోయి పీరిగలాగా పడిపోతావు. చెప్పండి. నరాలన్నీ ఎక్కడెక్కడే బిగిసిపోతాయి. చూసారా ఎప్పుడన్నా పశ్చాత్తం వచ్చినోడికి? చెప్పండి. వాతం వచ్చినోడు ఎప్పుడన్నా చూసారా? వాతం వచ్చినోడు ఎట్టున్నాడు? బిగిసుకొని ఉంటాడు. ఏంటంటే ఏమైందంటే వాతం వచ్చిందంటాడికి. ఏంటంటే ఏళ్ళన్నిటి బిగిసిపోయింది. ప్రైజ్ ద లార్డ్. లేచి నడవట్లా. ప్రైజ్ ద లార్డ్. వాడికి నిలబెట్టాలంటే పట్టుకోవాల్సి వచ్చింది. అందుకని మంచాన్ని కట్టి మంచమే నిలబెట్టేసారు. ఏంటంటే మంచాన్ని కట్టేసి ఆ మంచమే, నులక మంచం ఉంటుంది కదా, ఆ నులక మంచాన్ని నిలబెట్టేశారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వీడు ఆ మంచంలో ఎట్టున్నాడంటే స్పైడర్ మ్యాన్ లాగా ఉన్నాడు. ఏంటంటే ఏం పురుగు అది? సాలె పురుగు ఉంటుంది కదా, ఆ సాలె పురుగు లాగా ఇటు పెట్టుకొని ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పండి, ఇల్లు ఎలా ఉండాలి? మన ఇల్లు, మన కుటుంబం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? రక్షించబడిన. రెండోది పరిచర్య చేసే ఇల్లు. మూడోది యెహోవాను సేవించే. నాలుగోది నీతిమంతుని ఇల్లు. ఆ నీతిమంత నివాసాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుండి నడిపించినందుకే స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామం బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. ఈ కుటుంబాన్ని గడిచిన సంవత్సరం అంతా మీరు కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. నాయనా నీకు వందనాలు. బిడ్డలు ఆశించినట్లు నీ సన్నిధిలో ప్రార్థించి అడిగినట్లుగా ఈ రాత్రి కుటుంబం వద్ద చేరి నేను మహిమపరచడానికి, నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు నాయనా. ఈ కూడికి ఎంతట్లో మీరు తోడుండి ఆశీర్వాదకరంగా మహిమకరంగా మార్చారు. పాటల ద్వారా మీరు మహిమ పొందారు నాయనా. నీకు స్తోత్రాలు. దైవ సేవకులను నీ సన్నిధిలో నిలువబెట్టి లేఖనముల ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని ప్రభు నీకు స్తోత్రాలు. నీతిమంతుల నివాస స్థలాన్ని నేను వర్ధిల్ల చేస్తానని తండ్రి నీకు స్తోత్రం. నీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం యేసయ్యా. నీకు స్తోత్రాలు. ఇదిగో ఈ మైకు శబ్దాయంతరంగం ద్వారా విన్న ప్రతి బిడ్డను కూడా మీరు దయతో జ్ఞాపకం చేసుకునండి. వారికి నీ గొప్ప రక్షణ ఆనందాన్ని దయచేయండి. ఈ కూడికకు కూడి వచ్చిన బిడ్డలకు కూడా నీ కృపా సమాధానం తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు దైవ సేవకులను మీరు బలపరిచి వాడుకున్నందుకు నీకు స్తోత్రాలు. నీ కృప, నీ సన్నిధి తోడుగా ఉంచి మీ ఘననామానికి మీరు మహిమ తెచ్చుకున్నామని, ఈ కూడికి ఎంత ఆశీర్వాదకరంగా జరిపించినందుకు సమస్త మహిమ గంట ప్రభావం మీరు పొందమని నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. పైన